ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అమరావతిలో 49,000 కోట్ల విలువైన పనులు సహా ఏపీలో కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన 8,000 కోట్ల పైచిలుకు పనులను మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయగా భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి 2.0 నేడు ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం 2:55 విజయవాడ విమానాశ్రయం చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి 3:20 ర్యాలీగా బహిరంగ సభ వద్దకు మోదీ చేరుకుంటారు. 49,040 కోట్ల విలువైన రాజధాని పనుల్ని ఆయన పునః ప్రారంభిస్తారు. అమరావతి పైలాన్ను ఆవిష్కరించనున్నారు. జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కోర్ క్యాపిటల్లో నిర్మించనున్న ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు, ట్రంక్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పనుల్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే 8,000 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్ట్ రేంజ్ కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో పీఎం ఏక్తా మాల్ కు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ సభ కోసం వెలగపూడిలో దాదాపు 276 ఎకరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఏపీ నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. మొత్తం 35 గ్యాలరీల్ని, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేశారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పైకప్పు వేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు, మజ్జిగ అందించే ఏర్పాట్లు చేశారు. ఎంఐపీలు, వీవీఐపీలు, వీఐపీలు, అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు సిద్ధం చేశారు. మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజలకు కేటాయించారు. వాహనాల పార్కింగ్ కోసం 256.04 ఎకరాల్ని కేటాయించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేవారు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాల్ని అధికారులు నిర్దేశించారు. ప్రధాని సహా అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. 6,500 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 37 మంది ఐపీఎస్ అధికారుల్ని నియమించారు. ట్రైనీ ఐపీఎస్లను కూడా కేటాయించారు.